హలో ఫ్రెండ్స్, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ కి దగ్గరలో ఉన్న బాలనగర్ లో అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ముడా మరియు రేరా అప్రూవల్స్ తో అద్భుతంగా డెవలప్ చేస్తున్న లైఫ్ స్టైల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు గిలేరియా గార్డెన్స్ బై అర్బన్ రైజ్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ ఏరియా మొత్తం 88 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 88 ఏకర్స్ లో ఫేజ్ 1 ని 33.9 ఏకర్స్ సైజ్ లో బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. ఈ ఫేజ్ 1 లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 322. అలానే ఫేజ్ 2 లో లైఫ్ స్టైల్ విల్లా ప్లాట్స్ 321 వస్తాయి. ఈ ప్లాట్స్ సైజెస్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. మెయిన్ రోడ్ విడ్త్ 60 ఫీట్ ఉంది. అలానే ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ మరియు 30 ఫీట్ వైడ్ ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో గ్రీనరీని డెవలప్ చేశారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి ప్లాట్ నెంబర్స్ తో పాటు డిజైనర్ టైల్స్ తో ఎంట్రీ ర్యాంప్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం బ్యూటిఫుల్ గా డెవలప్ చేసి రెడీ టు కన్స్ట్రక్ట్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. ఇదే ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇక్కడ హైలైట్ అయి ఉన్నది ఫేజ్ 1, రిమైనింగ్ పార్ట్ ఫేజ్ 2. ఈ ఫేజ్ 1 లో మనం ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాము. ఈ ఎంట్రన్స్ కి ఆపోజిట్ లో ఈ లొకేషన్ లో క్లాక్ టవర్ విత్ సీటింగ్ జోన్ ని ఏర్పాటు చేశారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న రెండు లొకేషన్స్ లో బ్యూటిఫుల్ పార్క్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ పార్క్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ పార్క్ లో రెయిన్ డెక్స్, గజిబో, మియావాకి ఫారెస్ట్ వాక్, సీనియర్ సిటిజన్ ప్లాజా, లాన్ విత్ యాంఫిథియేటర్, రిపల్స్ గార్డెన్ విత్ లాన్, జెన్ గార్డెన్ విత్ యోగా లాన్, ఇన్ఫినిటీ వాక్, అరోమా గార్డెన్, అవుట్డోర్ జిమ్, పీపుల్స్ ప్లాజా లాంటి ఎమ్యూనిటీస్ ని డెవలప్ చేశారు. అలానే ఈ సెకండ్ పార్క్ ను కూడా ఫస్ట్ పార్క్ లానే బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఈ సెకండ్ పార్క్ లో స్పోర్ట్స్ జోన్, శాండ్ వాలీబాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, స్కేటింగ్ రింక్, శాండ్ పిట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గోల్ఫ్ కిక్కర్ ఎరీనా లాంటి స్పోర్ట్స్ రిలేటెడ్ ఎమ్యూనిటీస్ ని అభివృద్ధి చేస్తున్నారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో లగ్జరియస్ ఎమ్యూనిటీస్ తో ఒక క్లబ్ హౌస్ ని నిర్మించారు. ప్లాట్ ఓనర్స్ అందరూ ఈ క్లబ్ హౌస్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తో లోకల్ వెంచర్స్ తో కంపేర్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ని మంచి క్వాలిటీ మరియు హై స్టాండర్డ్స్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేశారు. ఈ ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ గా ఇప్పటికిప్పుడు విల్లాస్ నిర్మించుకొని ఉండటానికి గానీ, అలానే ఫ్యూచర్ రిటర్న్స్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పరంగా గానీ ఈ ఏరియాలో బెస్ట్ చాయిస్ ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. సో ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేసిన ఈ ఫేజ్ 1 లో ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 21,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. లీడింగ్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. అలానే ఇటుపక్క మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ నేషనల్ హైవే మీద మనం బాలనగర్ దాకా వచ్చి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటే జస్ట్ 2 మినిట్స్ లో ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ అర్బన్ రైజ్ గార్డెన్ గెలేరియా ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ కి ఆనుకునే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే బాలనగర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటంగానే మనం యూటర్న్ తీసుకుని లెఫ్ట్ సైడ్ వెళ్తే మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము. అలానే ఈ కార్నర్ లో మీరు చూస్తున్నది రికా వ్యాలీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ను కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేశారు. లైక్ సిసి రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్. ఇలా ఈ రికా వ్యాలీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే షాద్నగర్ టోల్ ప్లాజా మరియు షాద్నగర్ కి రీచ్ అవుతాము. ఈ షాద్నగర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఎలకట్ట అనే ఏరియాలో అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్. ఇది సుమారుగా 48 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అలానే ఈ షాద్నగర్ దగ్గర నుంచి బెంగళూరు హైవే మీద ఇక్కడ రైట్ సైడ్ వస్తే ఈ లొకేషన్ లో మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఇక్కడే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్, అలానే పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ ఉన్నాయి. ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మొత్తం 22 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ లోనే నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్ లిమిటెడ్ కూడా ఉన్నాయి. అలానే ఈ షాద్నగర్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ కు వెళ్తే ఈ లొకేషన్ లో సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ దాటిన తర్వాత ఇక్కడ చేగూర్ రోడ్ అని వస్తుంది.
ఉంది. ఈ చేగూరు రోడ్ లో ఇక్కడ కనహా శాంతివనం ఉంది. ఇదే కనహా శాంతివనం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ నుంచి మనం 10 మినిట్స్ లో ఔటర్ రింగ్ రోడ్ మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16. దీనిని శంషాబాద్ ఎగ్జిట్ అని అంటారు. సో ఈ రోడ్ లో ఇక్కడ మీరు చూస్తున్నది ముచ్చింతల్. ఈ ముచ్చింతల్ దగ్గరే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, దానికి పక్కనే జిమ్స్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. దీనిని 2022 లో ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఓవరాల్ కనెక్టివిటీ పరంగా చూసినా ఈ బెంగళూరు హైవే మొత్తాన్ని 6 లైన్ హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఈ వైండింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అలానే షాద్నగర్, బాలానగర్ రైల్వే స్టేషన్స్ ని MMTS స్టేషన్స్ గా మార్చడంతో పాటు షాద్నగర్ దాకా మెట్రో ఫేజ్ 3 విస్తరణలో భాగంగా మెట్రో లైన్ ని ఏర్పాటు చేయాలి అని ప్రతిపాదించారు. ఇంకా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది కమ్మదనం ఫారెస్ట్ పార్క్. ఫ్యూచర్ లో సిటీలో ఉన్న జూ పార్క్ మొత్తాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత డెవలప్మెంట్స్ చూస్తే రాజాపూర్ దాటంగానే ఈ లొకేషన్ లో పోలేపల్లి సెజ్ ఉంది. ఈ పోలేపల్లి సెజ్ దాటితే మనం మహబూబ్ నగర్ కి దగ్గరలో ఉన్న దివిటిపల్లికి రీచ్ అవుతాము. ఈ దివిటిపల్లిలోనే అమర్ రాజా బ్యాటరీస్ గిగా ఫ్యాక్టరీ, దానికి పక్కనే మహబూబ్ నగర్ ఐటీ హబ్ టవర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, నెక్స్ట్ టు బెంగళూరు హైవే, నియర్ టు మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ పోలేపల్లి సెజ్, ఇలా ఎక్సలెంట్ గ్రోత్ రాబోతున్న ఏరియాస్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.